సో, ఈ ఫిల్మ్ టైమ్‌లో పర్సనల్ థింగ్స్ ఎప్పుడైనా మీ ఫిల్మ్ ప్రొఫెషనల్ మీద పడిందా? అంటే లైక్ ఎనీథింగ్ ఈస్ కమింగ్ టు మైండ్ గదా! అంటే ఇప్పుడు మీరు అక్కడ బాడీ ఆఫ్ ప్రెజెన్స్ ఫుల్‌గా ఇక డైరెక్టర్ చెప్పే దాని మీదే ఉండాలి. బట్ అవును. మన ఆలోచనలన్నీ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. హౌ యాహ్! డిడ్ యూ డీల్ విత్ దట్? అవును. యాక్చువల్లీ నేను ఇది గుర్తు తెచ్చుకుంటే 'వలయం' అని చెప్పి ఒక సినిమా చేస్తున్నాం అనమాట. 'వలయం' అనేది యాక్చువల్లీ మంచి సినిమా అది. ఆహ్, ఆ సినిమా చేస్తున్నప్పుడు నేను అందులో యాజ్ ఇట్ ఈస్‌గా యాజ్ యూజువల్‌గా పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను. హ్మ్. కానీ త్రూ ఔట్‌గా నంబర్ ఆఫ్ సీన్స్ వచ్చినాయి అందులో. సినిమా కూడా బావుంటుంది. ఆ 'వలయం' సినిమా చేసినప్పుడు మా అమ్మగారికి స్ట్రోక్ వచ్చింది. ఓకే. సో, ఆ స్ట్రోక్ వచ్చినప్పుడు అంటే బ్రెయిన్ స్ట్రోక్ అనమాట. సో, అప్పుడు ఒక పక్కన షూటింగ్ చేస్తున్నాము. ఒక పక్క నుంచి ఫోన్‌లో మా పేరెంట్స్ వైజాగ్‌లో ఉంటారు. హ్మ్. అప్పుడు బాగా టెన్షన్ పడతా ఉన్నాను. బట్ హీరో 'లక్ష్' డైరెక్టర్ 'రమేష్' అని చెప్పి ఉన్నారు. సో, వాళ్ళేంటి అంటే లేదు పర్వాలేదండి. టేక్ యూర్ టైమ్, టేక్ యూర్ టైమ్. ఒక పక్క నుంచేమో ఈ టెన్షను. అప్పుడు వాళ్ళని ఎలాగైనా సరే మా పేరెంట్స్‌ని వైజాగ్‌ని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ అన్ని డాక్టర్స్ అదే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అన్ని చెక్ చేయించి లక్కీగా అసలు అంటే షీ వాజ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఆ 1-2 డేస్‌లోనే షీ వాజ్ అవుట్ ఆఫ్ డేంజర్. కాకపోతే ఆ 2-3 డేస్ మాత్రం చాలా ఇబ్బంది అనిపించింది. చాలా ఇబ్బంది అనిపించింది. అండ్ యాహ్! ఇలాంటివి చాలా అయినాయి. లక్కీగా యాక్చువల్లీ కొండపొలం అప్పుడు కూడా ఒక మేజర్ ఇన్సిడెంట్ అయింది. కొండపొలం షూటింగ్ చేస్తున్నాము. రేపు షూటింగ్ అవుతుంది అనగానే మా అత్తయ్య గారు అంటే మా వైఫ్స్ మదర్ ఓకే. తను చనిపోయారు. ఆవిడ చనిపోవడంతోటి నెక్స్ట్ డే మార్నింగ్ షూట్‌కి ఎళ్ళాల్సి ఉంది. ఇది అంతా మార్నింగ్ 5:00 అయిందనమాట. అప్పుడు నేను డైరెక్టర్ గారికి ఫోన్ చేసి, క్రిష్ గారికి ఫోన్ చేసి అంటే, ఇలాగా అంటే మరి షూటింగ్ ఉంది కదా! అంటే లేదు. వాట్ ఆర్ యూ టాకింగ్? ఫస్ట్ యూ గో టు ద ఎళ్ళాలి నువ్వు ఎళ్ళి దిస్ ఈస్ ద టైమ్ యూ హ్యావ్ టు హ్మ్. బీ అంటే ఫ్యామిలీ అంటేనే ఇది కదా! ఇలాంటి సిట్యుయేషన్‌లోనే నువ్వు పక్కన ఉండాలి. నేను మేనేజ్ చేసుకుంటా అని చెప్పి అప్పుడు డైరెక్టర్ గారు పంపించారు. యాహ్!